ఓం శ్రీ మాత్రే నమ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 289వ నామం శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక. ఇది అన్ని అక్షరాలు కలిపి ఒకటే నామం. దీన్ని ఎక్కడా కూడా విడదీయకూడదు. కృత అని దీర్ఘం ఇవ్వకూడదు. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక అని దీర్ఘం లేని చోట ఇవ్వకూడదు. దాన్ని విడదీయకూడదు. మొత్తం ఒకటే నామంగా గ్రహించాలి. శృతి అంటే వేదం, సీమంతం అంటే పాపిట. పాపిట్లో స్త్రీలు సింధూరాన్ని ధరించడం అనేది మన సంప్రదాయం. వేదమాత అంటారు. వేదము స్త్రీ స్వరూపం. ఆమె పాపిట యందు సింధూరంగా ధరించబడింది ఏమిటి అంటే అమ్మ పాద పద్మాల యందలి ధూళి కణాలు వేద కాంతల పాపిట సింధూరమైంది. శృతి సీమంతము అంటే ఉపనిషత్తులు. అవి దేవి పాదాబ్జ ధూళి కణాన్ని కూర్చి మాత్రమే తెలుపుతాయి. అంటే అవి కూడా పరతత్వాన్ని గూర్చి ఇది అని తెలపలేవు. అంటే శృతి సీమంతము అంటే ఉపనిషత్తులు. అవి దేవి పాదాబ్జ ధూళి కణాన్ని గూర్చే తెలియజేస్తాయి. వేదాలు నాలుగు వేదాల్లోనూ కలిపి 7 కోట్ల మంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రాల్ని 1108 ఉపనిషత్తులుగా కుదించారు. మరి వీటిని అర్థాన్ని తలకెక్కించుకోవాలి. దాంట్లో నుంచి 108 ఉపనిషత్తులు మళ్ళీ తీశారు సారం. మళ్ళీ దాంట్లో నుంచి దశోపనిషత్తులని 10 ఉపనిషత్తులు తీశారు. ఇవన్నీ కూడా వ్యవహారంలో ధర్మం తెలియజేస్తాయి, పరమార్థంలో జ్ఞానాన్ని తెలియజేస్తాయి. ధర్మం జ్ఞానానికి సహకరిస్తుంది. అందుకని ఉపాసన ప్రారంభంలో గురుపాదాన్ని పట్టుకుంటాడు. గురుపాదుక రహస్య మంత్ర విశేషం. ఉపనిషత్తులన్నీ కూడా అమ్మనే తెలియజేస్తాయి. దశోపనిషత్తుల్లో కేనోపనిషత్తు అమ్మ గురించే మనకి తెలియజేస్తుంది. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక. ఇదంతా నామం గురించి మళ్ళీ వివరంగా మనం తెలుసుకుందాం. శృతి అంటే వేదం, సీమంతం అంటే పాపిట అన్నారు కదా. పాపిట్లో స్త్రీలు సింధూరాన్ని ధరించడం సంప్రదాయం. వేదము స్త్రీ. ఆమె పాపిటలో సింధూరంగా ధరించబడిన తన పాద పద్మముల యందలి ధూళి కణము ఆ వేద మాత పాపిటలో సింధూరంగా అలరారింది. వేదములు స్త్రీ, ముత్తైదువులు వేద కాంతలు అంటారు. అమ్మకు పుత్రికలు వీళ్ళు. మరి వీళ్ళు బయలుదేరి వెళ్ళి అమ్మవారి పాదాలకు నమస్కరించారు. నమస్కరించినప్పుడు మరి ముత్తైదువులకు ఎప్పుడు కూడా చక్కగా నిలువుగా పాపిట తీసుకునే ఉండాలి. ఆ పాపిట్లో సింధూరం ఉండాలి. ఆ పాపిటతో నమస్కారం చేశారు. అమ్మ పాదాలకు తల వంచి నమస్కారం ఆనించి చేశారు. ఎవరు? వేద స్త్రీలు, వేద మాతలు. వాళ్ళెవరు? అమ్మకు బిడ్డలే. తగిలించగానే ఏమైంది? అమ్మ పాదాలకు పాపిట తగిలింది. అమ్మ పాదాలకు పారాణి ఉంది, కుంకుమ పూజ జరిగింది. అది అంతా అమ్మ కాస్త వీరి పాపిట సింధూరంలాగా శోభిల్లింది. ఆ తల ఉంచి నమస్కారం చేసేసరికి ఆ పాపిటలో అమ్మ పాదాల ధూళి అనండి మరి కుంకుమ పారాణి
అన్నీ కూడా కలిపి వాళ్ళకి సింధూరంలో పాపిటలాగా అలరింది. మరి సంచారం వల్ల రావచ్చు, పూజాదుల వల్ల రావచ్చు. అమ్మ పాదధూళి వేదకాంతల పాపిట సింధూరమైంది. ఎలా అయితే ఏదైనా పవిత్రమే. మరి ఆ దిన ఆ వేదమాత ఎంతో అందముగా లక్షణంగా ఉంది. ఎంత అర్థం, ఎంత కవిత్వం ఉందో దీనిలో. ఒక్క మాటలో ఎన్ని బోధించవచ్చో ఈ నామం వల్ల మనకి తెలియజేస్తున్నారు. వేదాలు అమ్మను ఆశ్రయించినట్టే కదా. అమ్మ పాదాలకు నమస్కారం, సాష్టాంగ తల శిరస్సు వంచి నమస్కారం చేసినాయి అంటే అమ్మని ఆశ్రయించాయి, అమ్మ ఆజ్ఞని పాలిస్తున్నాయి. 5వ తనమే స్త్రీకి అందం. వేదకాంతలకు అందం ఎక్కడి నుంచి వచ్చింది అంటే పాపిట సింధూరం పెట్టుకోవటం వల్ల వచ్చింది. నిండుతనం వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అమ్మవారి పాదాల వల్ల ఆ కాంతి, అందము, సౌభాగ్యము అన్నీ వచ్చినాయి. అంటే వేదాలకే నిండుతనం ఇచ్చింది అమ్మవారు. ఇది ఒక భాగంగా చెప్తే, ఇంకో భాగంగా పరిశీలిస్తే పాపిట అంటే శిరస్సు. వేదాలను స్త్రీగా భావిస్తే శిరస్సు చివరి భాగం. చెట్టుకు వేరు మొదలు, కొమ్మలు చివర అంటాం. అలాగే పాదాలు మొదలు, శిరస్సు చివర. వేదకాంతల చివరి భాగమైన ఉపనిషత్తులు అమ్మ పాదాలను ఆశ్రయించాయి. అంటే వేదాంతము జ్ఞానస్వరూపము. వేదాల యొక్క అంతము అంతా అమ్మ యొక్క జ్ఞానాన్ని తెలియజేస్తాయి, అమ్మ స్వరూపాన్ని తెలియజేస్తాయి, బ్రహ్మ పదార్థాన్ని తెలియజేస్తాయి. అమ్మ అసలు మొదలైనటువంటి బ్రహ్మ జ్ఞానాన్ని తెలియజేస్తాయి. అమ్మ గాలిగోటి వల్ల బ్రహ్మ పదార్థము ప్రకాశిస్తోంది అన్నారు. అందుకే అమ్మ పాదాలను ఆశ్రయించకపోతే బ్రహ్మజ్ఞానం ఎప్పటికీ అబ్బదు, వాడు ప్రకాశించడు జ్ఞానముతో. అమ్మ పాదాలను, అమ్మా నాకు జ్ఞానాన్ని ప్రసాదించు తల్లి అని అమ్మ పాదాలను ఆశ్రయించిన రోజే అమ్మ దయతో మనకు ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. వేదాంతం ఎందుకు గొప్పదైంది అంటే పరతత్వాన్ని చెప్తోంది గనక. పరతత్వం అంటే ఇహములో లేనిది, అంటే ఇహములో ఉన్న విషయాలు కాకుండా పరములో ఉన్నటువంటి విషయాలను, మనకు తెలియనివి, కనపడనిది, మరి వీటి జగత్తుని నడిపేది ఏదో ఆ తత్వాన్ని, పరతత్వాన్ని మనకి ఉపనిషత్తులు, వేదాంతము తెలియజేస్తున్నాయి. అదే బ్రహ్మ పదార్థము అంటారు. మరి వేదాంత కాంతలకి అమ్మ పాదధూళి సింధూరంగా అంటింది కదా. మరి అమ్మ పాదాలు ఎక్కడున్నాయంటే పాపిట సింధూరమే ఉంది కానీ పాదం లేదు. వాళ్ళ పాపిట్లో సింధూరం ఉంది. ఆ సింధూరానికి పైన పాదం. అంటే అక్కడ అమ్మ ఉపనిషత్తులు సింధూరము అంటే దానిపైన పాదం ఉంది. ఉపనిషత్తులు కూడా బ్రహ్మ పదార్థాన్ని తెచ్చి చేతిలో పెట్టేస్తాయి అనుకుంటారేమో. అలా తెచ్చి పెట్టవు. ఏం చేస్తాయి? బ్రహ్మ పదార్థం యొక్క జ్ఞానాన్ని తెలియజేస్తాయి. బ్రహ్మ పదార్థాన్ని ప్రకాశింపజేసేటట్టు ఆ ప్రకాశాన్ని ఇస్తాయి. అంటే జ్ఞానాన్ని, ప్రకాశము అంటే జ్ఞానము. ఆ బ్రహ్మ పదార్థం యొక్క లక్షణాలను, అది ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంటుంది వేదాంతం. అమ్మ మరి
పాదధూళి అంటే ఏదో దుమ్మని మట్టని అనుకుంటారేమో. అమ్మ పాదాలంటే పాద పద్మాలు. ఆ పద్మాల్లోని ఉన్నటువంటి పుప్పుడే అమ్మ పాదధూళి అంటారు. అమ్మ కాంతి ధూళి అదే బ్రహ్మ పదార్థం యొక్క కాంతి. ఆ కిరణాలు మరి ఎక్కడుంది వేదాంతం అంటే వేదము యొక్క శిరస్సే వేదాంతం. మొదట్లో కర్మకాండలు, చివరిలో జ్ఞానకాండ ఉంటుంది వేదంలో. ఈ వేదం అంటే స్త్రీమూర్తి స్వరూపంగా వేదమాతగా మనకి తెలియజేశారు. అమ్మ మరి ఆజ్ఞామూర్తులు. అమ్మ ఎలా చెప్తే అలా చేసేటువంటి వాళ్ళు వేదమాతలు, వేదకాంతలు. ఎంత అందంగా ఆ నామాన్ని మనకి చక్కగా చెప్పారు. శృతి సీమంత సింధూరీకృత పాదాభ్యధూళిక అన్నారు. వేదము పరమాత్మ గురించి చెప్తుంది, పూర్తిగా ఇవ్వలేదు, అందించలేదు, మనకి జ్ఞానాన్ని అందిస్తుంది. అమ్మని చూడటం కష్టం, పాదాలను ఆశ్రయించటము కష్టమే. అమ్మ పాదాల దగ్గరకు వెళ్ళగలిగే శక్తి దేనికి ఉంది అంటే వేదాలకే ఉంది. అంటే వేద జ్ఞానాన్ని మనం సంతరించుకుంటే ఆ వేద మాతలు ఎలా అమ్మ పాదాలను సర్వము తెలిసిన వేదమాతలు, అమ్మ బిడ్డలు, వేదమూర్తులు, వేదకాంతలు, అమ్మ ఆజ్ఞకు బద్ధులైనటువంటి ఆ వేదకాంతలు అమ్మ పాదాలను తాకి ఆ కాంతిని, ఆ ధూళిని శిరస్సున ధరించినవి. అందాన్ని మరి ఎంతో జ్ఞానాన్ని వాటిలో ఇముడ్చుకున్నాయి. మరి అమ్మ కనపడటం అంటే సామాన్యమైనది కాదు. అమ్మ పాదాలను ఆశ్రయించటం అంతకంటే ఎక్కువ విశేషం. అమ్మ పాదాల దగ్గరకు వెళ్ళగలిగే శక్తి ఎవరిస్తున్నారు అంటే వేదాలే ఇస్తాయి. వేదకాంతలే. మరి వేదకాంతలు ఎలా వెళ్ళారో ఆ వేదకాంతలని ఆశ్రయిస్తే అంటే వేదాంతాన్ని స్వీకరిస్తే ఆ జ్ఞానముతో అమ్మ పాదాలను ఆశ్రయించగలరు. అప్పుడు అమ్మ పాదాలను ఆశ్రయిస్తే ఏమీ తక్కువ ఉండదు, ముక్తే లభిస్తుంది. అమ్మ దయామయి. అమ్మ దయ ఉంటే ఇంకా దేనికి లోటు లేదు, అన్నీ ఉన్నట్లే. వేదం ఏం చెప్తుంది? వేదం ఆశ్రయిస్తే అమ్మని బ్రహ్మ పదార్థాన్ని తీసుకొచ్చి చేతిలో పెడుతుంది అని అనుకోకూడదు. ఇది కాదు అంటే ఈ సృష్టిలో ఉన్న బాహ్యమైనవి అన్నీ కూడా ఇది కాదు అని చెప్తుంది. ఇది కాదు అని సృష్టిలో ఉన్నటువంటి నామరూపాలతో కూడుకున్నటువంటి జగత్తు మొత్తం తీసేస్తే ఆ కానిదేదో ఏదైతే ఉందో అదే ఆత్మస్వరూపం, బ్రహ్మ పదార్థం అని తెలుసుకోవాలి. అంటే కాని దానిని కాదు అని తీసేసిన తర్వాత ఏదైతే ఉందో అదే బ్రహ్మ పదార్థం అనేటువంటిది విషయాన్ని తెలుసుకోవాలి. అది అమ్మ మనకు ఈ నామం ద్వారా మనకి చెప్పినటువంటి తెలియజేసినటువంటి జ్ఞానం కనుక శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక నామం కలిగిన తల్లికి మనం నమస్కారం చేసుకుంటూ అమ్మ పాదాలను ఆశ్రయించి నమస్కారం చేసుకుని అమ్మ పాదధూళిని శిరస్సున ధరించి అంటే వేదము అమ్మ యొక్క అమ్మ చెప్పేటువంటి ఆ ధూళి అదే పరమ పవిత్రం. ఆ పారాణి మనకు
పాపిట సింధూరంలాగా ఎప్పుడైతే అలముకుంటుందో అప్పుడు మనము అమ్మకు బిడ్డలమే, అంతకుముందు బిడ్డలమే, ఇప్పుడు ప్రియపుత్రికలమవుతాం. అందుకని అమ్మ పాదాలను ఆశ్రయిస్తే తప్పకుండా బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చి అందరినీ కూడా తనకు ప్రీతి పాత్రుల్ని చేసుకుని అనుగ్రహించి మనకు ముక్తిని ప్రసాదించే తల్లికి నమస్కారం చేసుకుంటూ మంగళం పాడదాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం